హలో మై డియర్ బగరమ్స్, నేను ప్రజెంట్ చేస్తున్నాను 2026 టాటా టియాగో ఈవీ. అండ్ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే దిస్ మార్క్స్ ద బిగినింగ్ ఆఫ్ ది ఎండ్, ద బిగినింగ్ ఆఫ్ ద ఈవీ రెవల్యూషన్ అండ్ ది ఎండ్ ఆఫ్ ఐసేజ్. ఇంత బోల్డ్ స్టేట్మెంట్ మీరు ఎలా చెప్పగలుగుతున్నారన్న అని మీరు అడగొచ్చు. దానికి ఆన్సర్స్ ఈ వీడియోలో టైం వేస్ట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఆ స్టేట్మెంట్ని సపోర్ట్ చేసేది 5 వావ్ ఫ్యాక్టర్స్ అనమాట. ఫస్ట్ వావ్ డిజైన్, సెకండ్ వావ్ సేఫ్టీ, థర్డ్ వావ్ టెక్నాలజీ, ఫోర్త్ వావ్ కంఫర్ట్, అండ్ ఫిఫ్త్ ఏమో వావ్ అబ్సల్యూట్ ప్యాకేజ్ అనమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ ఫర్ మనీ. సో వావ్ డిజైన్ గురించి మనం చూసినట్లయితే కంప్లీట్లీ రివైజ్డ్ ఫ్రంట్ ఎండ్ వస్తుంది, ఎల్ఈడి ల్యాంప్స్ వచ్చేసాయి, ఫ్రంట్ ఎండ్ ఇంకా కొంచెం క్లాసీ అండ్ ఎలిగెంట్గా చేయబడింది. ఈ కలర్ స్కీమ్ కూడా చాలా ప్రీమియంగా కనిపిస్తుంది, చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఫ్రంట్ మ్యాక్సివ్ ఫ్రంట్ బంపర్ వచ్చేసింది, ఫ్రంట్ కెమెరా అనేది ఉంది, టాటా లోగో అనేది ఇక్కడ ఇంటిగ్రేట్ చేయబడింది. అండ్ ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్ ఇవ్వలేదు, మేబీ అది యాడ్ ఆన్ లెక్క మనం వేసుకోవాలేమో, కానీ ఇక్కడ క్యాప్సూల్ అయితే ఇచ్చారు. అండ్ ఫ్రంట్ బంపర్ అండ్ ఫ్రంట్ ఫ్యాషా అనేది చాలా చాలా ప్రీమియంగా అప్ మార్కెట్ ఫీల్ని తీసుకొస్తుంది. సో ప్రొఫైల్కి రాగానే మీకు ఫస్ట్ హైలైట్ అయ్యేది ఈ ఏరోడైనామిక్ ఏరో ఎఫిషియంట్ అలాయ్స్ అనమాట. సో ఏరోడైనామిక్ ఎఫిషియన్సీని హైలైట్ చేయడానికి, ఇంప్రూవ్ చేయడానికి, రేంజ్ ఎఫిషియన్సీని ఆప్టిమైజ్ చేయడానికి మనకి ఈ ఏరోడైనామిక్లీ అసిస్టెడ్ వీల్స్ అనేది ఆఫర్ చేసే టు రెడ్యూస్ డ్రాగ్. అదే కాకుండా 14 ఇంచ్ వీల్స్ అనేది మనకు లభిస్తున్నాయి. టాటా ఈవీ బ్యాజింగ్ ఇక్కడ ఉంది. అండ్ డ్యూల్ టోన్ స్కీమ్తో పాటు చాలా చాలా క్లాసీ ఫీల్ని తీసుకొస్తుంది ఇది ఈ యొక్క హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో. అండ్ క్రోమ్ ఫినిషింగ్ ఆన్ డోర్ హ్యాండిల్స్, బ్లాక్ అండ్ బీ పిల్లర్, షార్క్ ఫిన్ యాంటనా అండ్ ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ అనేది ఒక బ్యూటిఫుల్ స్పోర్టీ హ్యాచ్ డిజైన్ని కంప్లీట్ చేస్తుంది. సో వెనకలు రాగానే మెయిన్ షో స్టాపర్గా ముందుకు వస్తుంది ఎండ్ టు ఎండ్ ఎల్ఈడి కైండ్ ఆఫ్ లేఅవుట్ అనమాట. అండ్ ర్యాప్ అరౌండ్ టైల్ ల్యాంప్ అనేది కొత్త రివైజ్డ్ టైల్ ల్యాంప్ డిజైన్తో పాటు ఇవ్వబడింది, ప్రీమియం ఫీల్ తీసుకొస్తుంది. ఖచ్చితంగా చాలా డిఫరెంట్గా ఫ్యూచరిస్టిక్గా కనిపిస్తుంది. వోకల్ ఫర్ లోకల్ బ్యాజింగ్ ఇక్కడ మన ఇండియన్ బ్రాండ్ అనేది దుమ్ము లేపుతుంది అనే విషయాన్ని హైలైట్ చేయడానికి స్టాప్ ల్యాంప్ నీట్లీ ఇంటిగ్రేటెడ్ అని చెప్పొచ్చు ఇన్ టు ద స్పాయిలర్, షార్క్ ఫిన్ యాంటనా అండ్ వెరీ నీట్లీ ఆఫర్డ్ అండ్ ఇంటిగ్రేటెడ్ రేర్ బంపర్ అనమాట. సో ఈ ఒకలాంటి శాండ్ డ్యూన్ కలర్కి ఈ బంపర్ అనేది చాలా చాలా మంచి కాంట్రాస్ట్ ప్రొవైడ్ చేస్తుంది. అదేవిధంగా ప్రాక్టికాలిటీ పరంగా 240 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది ఇది ఆఫర్ చేస్తుంది యాజ్ ఇట్ ఈస్. అండ్ ఫ్రంట్ సీట్ ఫోల్డ్ ఫ్లాట్ చేసుకుంటే ఇంకా ఎక్కువ స్పేస్ కూడా మనం పొందుకోవచ్చు. సో ఇప్పుడు ఈవీ కొనేటప్పుడు మనం తెలుసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. అది బ్యాటరీ ప్యాక్, రేంజ్, ఛార్జింగ్ టైం అనమాట. 2 బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది 24 kWh బ్యాటరీ ప్యాక్, ఇంకోటి 19 kWh కూడా ఉంది. సో 24 kWh బ్యాటరీ ప్యాక్ ఒక రేంజ్ ఏమో 205 to 215. ఇది ట్రూ రేంజ్ అంటున్నారు, ఐడీసీ రేంజ్ కాదు. ఐడీసీ రేంజ్ 285 అనమాట. సో 200 పైన ట్రూ రేంజ్ వస్తుందంటే హ్యాట్స్ ఆఫ్. అదే కాకుండా 19 kWhకి ఎంత అన్న అంటే దగ్గర దాకా 160 to 170 తమ్ముడు ట్రూ రేంజ్, అది కూడా డీసెంటే. అండ్ దాంతోపాటు ఛార్జింగ్ టైం, సో ఈ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేశారు దీంతోపాటు. సో దానివల్ల మీరు 20 to 80% అనేది 30 మినిట్స్లో మీకు ఛార్జ్ అయిపోతుంది ఈ 24 kWh బ్యాటరీ ప్యాక్ 30 మినిట్స్లో. సో అది చాలా చాలా మంచి విషయం. అండ్ 100 km రేంజ్ అనేది ఒక 18 మినిట్స్ క్విక్ ఛార్జ్తో మీకు లభిస్తుంది, అది కూడా ఈ 1.5C ఫాస్ట్ ఛార్జింగ్ సిస్టమ్తో పాటు. అండ్ 30 kWh బ్యాటరీ ప్యాక్, అది 30 kW ఛార్జర్ ఉంటే. సో నార్మల్ వాల్ ఛార్జర్ ఉంటే ఎంత ఛార్జింగ్ టైం పడుతుంది అన్న అంటే 3.3 kW వాల్ ఛార్జర్తో పాటు మీరు ఛార్జ్ చేస్తే 9 గంటల్లో ఇది ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. అంటే ఆల్ నైట్ మీరు ఓవర్ నైట్ ఛార్జింగ్ పెట్టేస్తే అయిపోతుంది. అదేవిధంగా 19 kWh బ్యాటరీ ప్యాక్ ఎంత టైం పడుతుంది అంటే ఆల్మోస్ట్ 7 అవర్స్లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. సో ఇది మీరు తెలుసుకోవాల్సిన ఛార్జింగ్ టైం గురించి. అండ్ రేంజ్ ఆల్రెడీ చెప్పేశాను. నెక్స్ట్ యాక్సెలరేషన్ 0 to 60 ఇది 5.7 సెకండ్స్లో వెళ్ళిపోతుంది. అండ్ 19 kWh బ్యాటరీ ప్యాక్ ఏమో మనకి అరౌండ్ 6.2 సెకండ్స్లో మీకు 0 to 60 వెళ్తుంది. సో మంచి యాక్సెలరేషన్ అనేది ఆఫర్ చేశారు, ఎందుకంటే స్పోర్ట్ మోడ్ అనేది దీంట్లో ఆఫర్ చేయడం మనం చూస్తున్నాం. సో నెక్స్ట్ మనం మాట్లాడుకుందాము బ్యాటరీ ప్యాక్ అండ్ మోటార్ అండ్ పవర్ అవుట్పుట్. సో బ్యాటరీ ఏమో LFP బ్యాటరీ అనమాట, లిథియం ఫెరోఫాస్ఫేట్ బ్యాటరీ, దట్ ఈస్ యూస్ ఫర్ లాంగర్ లైఫ్ అండ్ బెటర్ థర్మల్ స్టెబిలిటీ. అండ్ సెకండ్ ఏమో మోటార్, PMSM మోటార్ మనకి లభిస్తుంది. దాని ఒక పవర్ అవుట్పుట్, మ్యాక్స్ పవర్ ఎంత, అవుట్పుట్ ఎంత అంటే దీనిది 73 హార్స్ పవర్. అండ్ టార్క్ ఏమో 114 Nm టార్క్. అదే 19 kWh బ్యాటరీ ప్యాక్ ఎంత అన్నా అని మీరు అడగవచ్చు. సో దానిది హార్స్ పవర్ ఏమో 60 హార్స్ పవర్ అండ్ మనకి టార్క్ ఏమో 110 Nm టార్క్ అనమాట. సో ఇది PMSM మోటార్ నుంచి వచ్చే పవర్ అవుట్పుట్. అండ్ దీంతోపాటు సేఫ్టీ, వావ్ సేఫ్టీ, 6 ఎయిర్ బ్యాగ్స్ as స్టాండర్డ్, 360-degree కెమెరా, హిల్ హోల్డ్ అసిస్ట్, ABS విత్ EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ నింపేస్తారనమాట ఈ ఒక చిన్న హ్యాచ్ బ్యాక్లో. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫీచర్స్, సో ప్రీమియం వెహికల్స్లో వచ్చే ఫీచర్స్ అన్ని దీంట్లో ఆఫర్ చేయడం హ్యాట్స్ ఆఫ్ టు టాటా. అండ్ ప్రైజింగ్,
సో 6.99 ల్యాక్స్కి మీరు ఈ కార్ సొంతం చేసుకోవచ్చు అండి. 6.99 ల్యాక్స్కి ఈ కార్ విత్ బ్యాటరీ. లేదు బ్యాటరీ యాజ్ అ సర్వీస్ ఆప్షన్ ఉందా అన్న అని మీరు అడగవచ్చు. బ్యాటరీ యాజ్ అ సర్వీస్ ఆప్షన్ కూడా ఉంది. సో అది 4.69 ల్యాక్స్కి మీరు ఈ కార్ పే చేసి కార్ సొంతం చేసుకోవచ్చు. మరి మీరు జస్ట్ పర్ కిలోమీటర్ ₹2.60 పే చేస్తే చాలు ఆన్ మంత్లీ ఈఎంఐ బేసిస్. అది కూడా పర్ కిలోమీటర్ మీరు యూసేజ్ చేసే బట్టి. సో అసలు ఇటువంటి ఒక ఫ్లెక్సిబుల్ ఆప్షను, ఇటువంటి లోడెడ్ ఫీచర్స్, అండ్ మీరందరికీ ఒక డౌట్, అన్న సరే ఇదంతా బాగానే ఉంది, ఒక 5 సంవత్సరాల తర్వాత బ్యాటరీ డమ్ అంటే ఏం చేయాలి, బ్యాటరీ జెండా ఎత్తేస్తే ఏం చేయాలి అని మీరు అందరూ అడుగుంటారు. దీంట్లో 5 సంవత్సరాలు కాదు, 6 సంవత్సరాలు కాదు, 8 సంవత్సరాలు కూడా కాదు, ఈ 24 kWh బ్యాటరీ ప్యాక్ ఏదైతుందో దీనికి లైఫ్ టైం వారంటీ ఇస్తున్నారు విత్ అన్లిమిటెడ్ కిలోమీటర్స్. అంటే వాళ్ళ ఇంజనీరింగ్ పైన, వాళ్ళ టెక్నాలజీ పైన వాళ్ళకి ఎంత భరోసా ఉంటే వాళ్ళు లైఫ్ టైం వారంటీ ఆఫర్ చేస్తారు. అది కూడా మన ఇండియన్ కండిషన్స్లో మీరు చూడొచ్చు. సో హ్యాట్స్ ఆఫ్ టు టాటా ఫర్ ట్రూలీ డెమోక్రటైజింగ్ ఈవీ లైఫ్ స్టైల్. సో ఇంటీరియర్ పరంగా మనం చూసినట్లయితే మీరు చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్ ఇంటీరియర్ అండి. అండ్ ఒక్కసారి మీరు డోర్ పక్కన ఫోకస్ చేస్తే దాంట్లో మీరు చూస్తే దాని డోర్ హ్యాండిల్ కానీ, దానికి యూజ్ చేసిన ఏదైతే మన పవర్ విండో బటన్స్ కానీ అవన్నీ కూడా చాలా రిచ్గా ఇచ్చారు. డిజైన్ చాలా చక్కగా అనిపిస్తుంది. ఇంకోటి మన డాష్ బోర్డ్ డిజైన్ మీరు చూడండి. ఈ డాష్ బోర్డ్ డిజైన్ అసలు ఒక హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అరౌండ్ 6 lakhs ప్రైస్ రేంజ్లో ఆఫర్ చేస్తున్నారు. అంటే ఎవరు నమ్మరు. 10-inch ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టము. దీంట్లో ఇంత హై రెజల్యూషన్ కెమెరా నాకు తెలిసి జర్మన్ కార్స్లో కూడా లేదు. ఏదైతే 30-40 లక్షలు ఉన్నాయో దాంట్లో కూడా ఇంత హై రెజ్ అండ్ ఇంత క్రిస్టల్ క్లియర్ బ్యూటిఫుల్ కలర్ డిస్ప్లే అనేది లేదు. ప్లస్ 3D వ్యూలో మీరు మొత్తం చూసుకోవచ్చు హ్యాపీగా. ఎవరెవరి దగ్గర వస్తున్నాయి ఇది క్లియర్గా నేను డ్రైవ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు చూడమని మనవి చేస్తున్నాను. అండ్ మనకి ఇక్కడ ఫుల్లీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 2 స్లాట్స్ ఉన్నాయి ఫోన్స్ పెట్టుకోవడానికి. ఇది వైర్లెస్ ఛార్జింగ్ కాదు కానీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఇచ్చేస్తారు. స్టీరింగ్ వీల్ చూసినట్టయితే మొత్తం న్యూ డిజైన్ అనమాట. ఈ యొక్క టాటా ఈవీ లోగో ఇటు వచ్చేసింది. ఇంతకుముందు సెంట్రలైజ్డ్ ఉండేది, ఇది ముందుకు వచ్చేసింది. అండ్ ఆఫ్కోర్స్ 6 air bags ఉన్నాయి, క్రూజ్ కంట్రోల్ ఉంది. అండ్ ఇది ఒక చిన్న ఫ్లోటింగ్ స్పీడో కన్సోల్ డిస్ప్లే అనమాట. దీంట్లో కూడా మీరు చూడొచ్చు స్టేట్ ఆఫ్ చార్జ్ కానివ్వండి, డ్రైవింగ్ మోడ్ కానివ్వండి, రేంజ్ కానివ్వండి, అంతా 76% ఛార్జ్కి 135 km రేంజ్ చూపిస్తుంది. అండ్ మనం డ్రైవింగ్ మోడ్ న్యూట్రల్లో ఉన్నాము. అండ్ ఇప్పుడు మనం డ్రైవింగ్ మోడ్ చేంజ్ చేస్తే అది వేరే మోడ్కి వెళ్ళిపోతుంది. ఓకే, ఇదే కాకుండా మనకి ప్లస్ రీజన్ మీరు చూడొచ్చు ఇక్కడ. సో రీజన్లో నేను ఇప్పుడు ఇక్కడ రీజన్ యాడ్ చేస్తాను. ఇప్పుడు 1లో ఉంది లెవెల్ 2 వచ్చేసింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఇది రీజన్ లెవెల్ 3 అంటే మ్యాక్సిమం రీజన్ మీరు దీనిలో పొందుకోవచ్చు. బ్రేక్ ఎనర్జీ రీజనరేషన్ అనే చెప్తాము. సో మీరు బ్రేక్ కొట్టినప్పుడల్లా ఆ ఎనర్జీ కన్సర్వ్ అవుతుంది అండ్ బ్యాటరీ ఛార్జ్ చేస్తూ ఉంటుంది టు ఆప్టిమైజ్ ఇంకా బెటర్ రేంజ్ ఆఫర్ చేయడానికి. ఇది ఇంట్రూజన్ ఎక్కువ. ఇది ఎంత అంటే ఆల్మోస్ట్ మీరు స్టాప్ అయిపోతారండి. మీరు ఇది యాక్సలరేటర్ నుంచి కాల్ తీసేస్తే ఎంత ఇంట్రూజివ్గా ఉంటుందంటే 3rd level రీజన్ కార్ ఆల్మోస్ట్ కమ్స్ టు అ హాల్ట్. సో అది చాలా చాలా బ్యూటిఫుల్గా పనిచేస్తుంది. లేదు దాన్ని మినిమైజ్ చేసుకోవాలనుకుంటే మీరు తగ్గించుకోవచ్చు. చూడండి రీజన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే 2లో పెడదాము. అండ్ ఇక్కడ చూడొచ్చు ఎయిర్ కాన్వెంట్స్ ఇవన్నీ నీట్గా ఉన్నాయి. సీట్స్ కూడా మీరు చూసినట్లయితే మనకి ఇక్కడ చాలా కంఫర్టబుల్ సీట్స్, అండర్ థై సపోర్ట్ చాలా చాలా నీట్గా ఉంది. అండ్ ఇక్కడ ఈ సైడ్ బోల్స్టర్స్ కానీ, ఇక్కడ మనకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇవ్వలేదు కానీ సైడ్ బోల్స్టర్స్, అండర్ థై సపోర్ట్, కుషనింగ్ ఇంప్రూవ్ చేశానని వాళ్ళు క్లియర్గా చెప్పారనమాట మాకు ప్రజెంటేషన్ అప్పుడు. ఇది కీ ఫాబ్ అనమాట దీనిది. సో ఇంటీరియర్ చాలా చాలా చక్కగా ఉందని చెప్పదలుచుకుంటున్నాను. ఈ యొక్క ఎలిమెంట్ చూడండి, ఇది కొంచెం ప్రొట్రూడ్ అవుతుంది. యూజువలీ ఇలా ఎవరు ఇవ్వలేదు. ఈ ఎయిర్ కాన్వెంట్స్ బయటికి ఇచ్చారు సచ్ దట్ క్యాబిన్ కూలింగ్ అనేది ఇంకా ఎఫెక్టివ్గా ఉండడానికి. సో గైస్, సెకండ్ రో సీటింగ్ మనం చూసినట్లయితే మోర్ దెన్ సఫిషియంట్ లెగ్ రూమ్, స్కూప్డ్ అవుట్ సీట్ బ్యాక్ అనమాట. అండ్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ హెడ్ రూమ్ అనేది లభిస్తుంది. అండ్ దీంతోపాటు మనకి కుషనింగ్ ఇంప్రూవ్ చేశారనేది క్లియర్గా తెలుస్తుంది కూర్చుంటే. బ్యాక్ సపోర్ట్ కూడా బాగుంది. అండర్ థై సపోర్ట్ ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసి ఉండొచ్చు కానీ వాళ్ళ లెగ్ రూమ్ ఇదంతా కూడా బ్యాలెన్స్ చేయాలి. అండ్ ఇక్కడ డెడికేటెడ్ ఎయిర్ కాన్వెంట్స్ మనకి ఇచ్చారు సెకండ్ రో ప్యాసింజర్స్కి. సో ఇక్కడ ఒక హంప్ వచ్చింది. సో దీనివల్ల మనకి మధ్యలో కూర్చున్న వాళ్ళు అంత కంఫర్టబుల్గా కూర్చోలేకపోవచ్చు. సో చిన్నపిల్లలు హ్యాపీగా కూర్చోవచ్చు, 2 adults హ్యాపీగా ఇక్కడ కూర్చోవచ్చు. అండ్ ఇప్పుడున్న ధరలకి జనాలు అందరూ ఎవరైనా వచ్చి మమ్మల్ని కాపాడుతారని అంటే నౌ ఈజ్ ద టైమ్ టు స్విచ్ టు ఈవీ అండి. ఎందుకంటే
ఈ పెట్రోల్ ధరలు ఇంకా ఆగవు. ఇంకా 150 వెళ్తుంది, 160 వెళ్తుంది, ఎంత వెళ్తుందో పెట్రోల్ తెలియదు. ఇటువంటి భయంకరమైన పెట్రోల్ ధరలు భరించలేక ఒక కామన్ మ్యాన్కి ఒక ప్రాపర్ అఫోర్డబుల్ అండ్ ప్రాక్టికల్ యూజబుల్ నమ్మదగిన ఒక రిలయబుల్ ట్రస్ట్ వర్ది రాక్ సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో ఒక వెహికల్ కావాలంటే అది టాటా కన్నా వేరే ఎవరు కూడా దాన్ని చేయలేరు. అండ్ వాళ్ళే ముందుకు వచ్చి ప్రూవ్ చేశారు వన్స్ అగైన్. జనాలు ఏదైతే నమ్మకం ఉంచారో దాన్ని నిలబెట్టుకున్నారు అండ్ ఒక బ్యూటిఫుల్ ఈవీని ప్రజెంట్ చేశారు విత్ నో క్వశ్చన్స్ ఆర్. అంటే ప్రైజ్ హ్యాట్స్ ఆఫ్, వారంటీ అసలు అన్బిలీవబుల్, ఫీచర్స్, సేఫ్టీ, కంఫర్ట్, పర్ఫార్మెన్స్ అంతా కూడా దుమ్ము లేపారని చెప్పొచ్చు. సో మీరు ఈ యొక్క స్టేట్మెంట్ నేను అనుకుంటున్నాను ఇట్ హ్యాస్ వాట్ ఇట్ టేక్స్ టు ఎండ్ ఐసేజ్. సో మీరు ఏకీభవిస్తారా? మీరు ఒప్పుకుంటారా? డూ యూ థింక్ ద టైమ్ హెస్ కమ్ ఫర్ పీపుల్, ఫర్ ద మాసెస్ టు ఎంబ్రేస్ ఈవీ లైఫ్ స్టైల్? అండ్ ఈజ్ దిస్ ద వెహికల్ దట్ ఈస్ గోయింగ్ టు యాక్చువల్లీ చేంజ్ ఆర్ రెవల్యూషనైజ్ ద వే ఇండియా ట్రావెల్స్ అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో దిస్ కన్క్లూడ్స్ అనమాట ఈ టియాగో ఈవీ ఒక రివ్యూ, వాక్ అరౌండ్ రివ్యూ. వీడియోని కానీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ అఫ్ కోర్స్ వీడియోని హైప్ చేయడం మర్చిపోకండి. అండ్ దిస్ ఇస్ ద మోస్ట్ ప్రామిసింగ్ లాంచ్ ఆఫ్ దిస్ ఇయర్. ఎందుకంటే ఇటువంటి ఒక క్రైసిస్ సినారియోలో ఒక సూపర్ హీరోలకు ముందుకు వచ్చేసింది టాటా మోటార్స్. అండ్ మన ఇండియన్ బ్రాండ్, మన ఇండియన్స్ని ఆదుకోవడం చాలా చాలా మంచి విషయం. అండ్ ఇటువంటి ఒక ప్రోడక్ట్ వావ్ ఫ్యాక్టర్తో నింపేశారని చెప్పొచ్చు. సో టియాగో ఈవీ అంటే జస్ట్ వావ్ అని చెప్పొచ్చు.